వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం ఎస్పీ బాలురా హాస్టల్లో బీజేపీ మండల కమిటీ బృందం సందర్శించింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పగర్తి సుధాకర్ మాట్లాడుతూ హాస్టల్ కాంట్రాక్టర్లు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని, మెనూ ప్రకారం అన్నింటినీ అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రతివారం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. అచ్చంపేట పట్టణంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బొందిలి రాజపుత్ర కులస్తులకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. బొందిలి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని, స్థల సేకరణకు సూచించారు. ప్రభుత్వ పథకాలు వారికి వర్తించేలా కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం యథావిధిగా కొనసాగుతోంది. బ్యారేజీకి 61,450 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీనితో అధికారులు బ్యారేజీలోని 13 గేట్లను 1 మీటర్ మేర ఎత్తి 56,927 క్యూసెక్ల నీటిని, కేసీ కెనాల్ ద్వారా 2,180 క్యూసెక్ల నీటిని, మొత్తం 59,107 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో యూరియా కోసం గంటల తరబడి క్యూర్లో నిలబడిన రైతులకు మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ అన్నదానం చేశారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి రైతులకు స్వయంగా వడ్డించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడం అందరి బాధ్యత అని, వారి సమస్యలు తీరే వరకు సహాయం అందిస్తామని కోనేరు కృష్ణ తెలిపారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను సిఐటియుతోనే సాకారం చేయవచ్చని సిఐటియు అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో సింగరేణి ఉద్యోగులకు సొంత ఇంటి కలపై గనులు డిపార్ట్మెంట్ల వారీగా సిఐటియు ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయగా కార్మికులు ఓటింగ్లో పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో సుమారు 4,700 మంది కార్మికులు ఉండగా విధులకు హాజరైన 2,416 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు స్టాప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, సేవక్రామ్, చంద్రపూర్ స్టేషన్లను కలుపుతోంది. ఈ కొత్త హాల్ట్ ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు వ్యాపారం, వాణిజ్యం కూడా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ తన 4వ స్నాతకోత్సవాన్ని పండుగ వాతావరణం నిర్వహించడానికి సిద్ధమైంది. వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ నేతృత్వంలో 12 కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఐటి హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బిఎస్ మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ స్నాతకోత్సవంలో 22 మందికి పిహెచ్డి పట్టాలు, 57 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. నంగునూర్ మండల కేంద్రంలోని అభయాంజనేయ దేవాలయంలో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు గాదగోని చక్రధర్ గౌడ్ సొంత ఖర్చులతో రేకుల షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తక్షణమే యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్య తండా గ్రామంలో అన్నారం, వరంగల్, హనుమకొండ డిపోకు చెందిన సర్వీస్ బస్సును ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ బస్సు సౌకర్యం అన్నారం, షరీఫ్ కు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.